ఒకానొకప్పుడు కృష్ణాపురం అనే ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు రామశాస్త్రి. ఒకరోజు అతడు చేసిన పూజకు ప్రతిఫలంగా ఒక మేకను ఇచ్చి సత్కరించారు ఆ ఊరివాళ్ళు. ఆ మేకను తన భుజాలపై వేసుకుని అడవి మార్గం గుండా ఇంటికి బయలుదేరాడు రామశాస్త్రి. ఆ విషయాన్ని గమనించిన ఉస్మాన్, రాజు, కిషన్ అనే ముగ్గురు దొంగలు ఎలాగైనా ఆ మేకను దొంగలించాలని చూశారు. ఈ విషయమై ముగ్గురు చర్చించుకున్నారు. ఆ మేకను రామశాస్త్రి దగ్గరనుండి దొంగలించే ఉపాయాన్ని ఆలోచించారు. ఆ ఉపాయాన్ని అమలు చేయడానికి నిశ్చయించారు. కొద్దిసేపటికి ఉస్మాన్ రామశాస్త్రిని కలిశాడు. రామశాస్త్రిగారు, ఎక్కడికి వెళుతున్నారు? ఈ కుక్కని మీ భుజాలపై మోసుకెళ్తున్నారు ఎందుకని? బ్రాహ్మణులు కుక్కను మోయటం తప్పు కదా? కుక్కనా? ఎక్కడుందిరా అప్రాచ్యుడా! ఇది మేక. పక్కకు తప్పుకో, నా దారిన నన్ను పోనివ్వు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత మరో దొంగ రాజు కలిశాడు. రామశాస్త్రిగారు, మీరు బ్రాహ్మణులు గదా, చచ్చిపోయిన దూడను మీ భుజాలపై ఎందుకు మోస్తున్నారు? చచ్చిన దూడనా? శివశివ, ఇది దూడ కాదురా, మేక. సరిగ్గా చూడు. ఆ విషయాన్ని చెప్పి ఆ రెండో దొంగ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామశాస్త్రికి అనుమానం మొదలైంది. కొద్దిసేపటికి మరో దొంగ కిషన్ కలిశాడు. అయ్యా, మీరు అన్ని శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులు తమ భుజాలపై గాడిద పిల్లని మోసుకెళ్లడం నాకు నచ్చలేదు. ఇది గాడిద పిల్ల కాదురా, మేకపిల్ల. ఎవ్వడూ నమ్మడెందుకురా? ఆ దొంగ కూడా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి ముగ్గురు దొంగలు చెప్పిన విషయాలను గురించి ఆలోచించసాగాడు. ముగ్గురికీ మూడు రకాలుగా కనిపించిందంటే ఖచ్చితంగా దయ్యమే అయ్యుంటుంది. ఆ మేకను అక్కడ వదిలి రామశాస్త్రి పారిపోయాడు. ఆ ముగ్గురు దొంగలు ఆ మేకను తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయారు.